హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మురళి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జాన్ 26th. మనకు రిపబ్లిక్ డే ఎలానో ఇండియాలో, అలానే వీళ్ళు కూడా ఇక్కడ ఆస్ట్రేలియన్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆస్ట్రేలియన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా వీళ్ళైతే ఇక్కడ హాట్ బెలూన్స్ అయితే ఎగరేస్తారు. ఇక్కడ మాకు నియర్ గా ఒక పారామీటర్ పార్క్ అయితే ఉంది. సో అక్కడ అయితే ఈ సెలబ్రేషన్స్ అయితే వీళ్ళు చేస్తారు. సో నేను ఆ సెలబ్రేషన్స్ చూడడానికి నా ఫ్యామిలీతో కలిసి స్టార్ట్ అయిపోయాను. ఆ పారామీటర్ పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ పారామీటర్ నుంచి లైట్ రైల్ అయితే ఎక్కాలి. మేమైతే పారామీటర్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్ గా ఈ లైట్ రైల్స్ ఎవ్రీ 5 minutes కి ఒక ట్రైన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మేము వెళ్ళిన 5 minutes కి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఆ ట్రైన్ అయితే ఎక్కేసాము. యాక్చువల్గా ఈ సర్వీసెస్ రీసెంట్ గానే 1 year బ్యాక్ అయితే స్టార్ట్ చేశారండి. అంతకుముందు ఈ లైట్ రైల్ సర్వీస్ ఇక్కడ లేదు, ఓన్లీ సిటీలోనే ఉండేది. మా పాపకైతే ఈ లైట్ రైల్లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం, చాలా ఎంజాయ్ చేస్తుంది మా పాప. ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి అందరికీ బాయ్ బాయ్లు అయితే చెప్తానే ఉంటుంది కంటిన్యూస్గా. ఈ లైట్ రైల్ సర్వీస్ అయితే విత్ ఇన్ సిటీలోనే అవైలబుల్గా ఉంటుంది. మేము వెళ్ళే పారామీటర్ పార్క్ అయితే వెస్ట్ బెడ్ అనే స్టేషన్కి అయితే నియర్ బై ఉంటుంది. సో ఈ పారామీటర్ నుంచి అయితే ఆ వెస్ట్ బెడ్ స్టేషన్ అరౌండ్ 5 stops తర్వాత అయితే వస్తుంది. మేమైతే ఈవెంట్కి చాలా ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. అందుకని ఎక్కడైనా మిడిల్లో దిగేసి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాంలే అనుకున్నాము. ఆన్ ది వేలో మాకు ఒక పార్క్ అయితే కనిపించింది. సో అక్కడైతే దిగేసాము మేమంతా. ఆల్మోస్ట్ 1 hour అయితే మేము ఆ పార్క్లో టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఎక్కి వెస్ట్ మెడ్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. పార్క్ వెళ్ళే దారిలో మాకైతే స్పైసీ ఆఫ్ హైదరాబాద్ అని ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, మన తెలుగు వాళ్ళది. సో అక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోదాం ఒకేసారి అనుకుని మేము డిసైడ్ అయ్యాము. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత అలా నడుచుకుంటూ పార్క్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఈరోజు పార్క్ లో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. చాలా మంది అయితే చూడడానికి అయితే వచ్చారు. పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా గట్టిగానే ఉంది. మీరు చూడొచ్చు నా ముందర ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టున్నారు. దానికోసం జనాలు క్యూలో కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ ఒక పర్సన్ స్నేక్ని మెడ మీద వేసుకొని అందరికీ చూపిస్తున్నాడు. సో నేను కూడా మా వైఫ్ని అయితే రమ్మని పిలిచాను వెళ్ళి చూద్దామని. కానీ మా వైఫ్కి భయం అంట స్నేక్ అంటే. ఈవెన్ నాకు కూడా చచ్చేంత భయం చిన్నప్పటి నుంచి, అందుకని మేము వెళ్ళలేదు. కానీ నేను కొంత డిస్టెన్స్ నుంచి అయితే ఆ పావుని అయితే క్యాప్చర్ చేశాను. మీరు కూడా చూడండి అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. నాకైతే చాలా భయం అండి రైడ్స్ ఎక్కడం. కానీ మా వైఫ్ అయితే ఎక్కాలనుకునింది, కానీ అక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంది, పిల్లల్ని అలౌ చేసేలా లేరు. సో అందుకని మళ్ళీ కామ్ అయిపోయాము. కానీ మా పాప ఎక్కాలని మారం చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఫుడ్ స్టాల్స్ రైడ్సే కాకుండా లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేశారు. ఈ లైవ్ పర్ఫార్మెన్స్ చూడడానికి మనకు టికెట్ అయితే లేదు, ఫ్రీగానే చూడొచ్చు మనం.
ఆ డీజే సౌండ్స్ విని మా పాపకు కూడా మంచి ఊపు వచ్చింది, తను కూడా డాన్స్ చేస్తుంది చూడండి. కాసేపు తర్వాత మా పాపకి ఆడుకోవడానికి ఒక చిన్న బాబు అయితే దొరికాడు. వాడితో అయితే చాలాసేపు అయితే ఆడుకుంది తను. యాక్చువల్గా బెలూన్ షో అయితే ఎగ్జాక్ట్గా 9కి అయితే స్టార్ట్ అవుతుంది. అది వెదర్ గాన పర్మిట్ చేస్తేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, లేకపోతే స్టార్ట్ చేయరు. సో ఇంకా 1 అవర్ ఉంది కాబట్టి మేము అలానే కాసేపు రెస్ట్ తీసుకున్నాం అక్కడే. మొత్తానికి టైం అయితే 9 అయింది. వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆ బెలూన్స్ ఎగరేయడానికి, కానీ విండ్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. కొంత టైం తర్వాత అయితే వాళ్ళే అనౌన్స్ చేశారు ఆ విండ్ కోఆపరేట్ చేయట్లేదు, ఇది డిలే అవ్వచ్చు అని. సో మేము ఇంకా వెయిట్ చేయలేకుండా అయితే వచ్చేసాము. యాక్చువల్గా బెలూన్స్ అయితే ఇలా ఉంటాయి, మీరు కూడా చూడండి. లాస్ట్ ఇయర్ మేము ఇలా సేమ్ ఫెస్టివల్కి అయితే వచ్చాము, అక్కడైతే సేమ్ ఇలానే ఎగరేశారు. సరే ఈసారి కూడా ఇలానే ఎగరేస్తారు. ఓకే అండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.